ఎపిసోడ్ 2 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో జైలు నుంచి విడుదలవుతున్న శారదమ్మకు జైలర్ మంచి మాటలు చెప్పి జాగ్రత్తగా ఉండమని ఆమెను పంపేస్తాడు. బయటకు వచ్చిన శారదమ్మకు అంతా గందరగోళంగా అనిపిస్తుంది. తడబడుతూ ఒక్కో అడుగు వేస్తున్న శారదమ్మకు తన కొడుకు కృష్ణ ఎదురుగా వచ్చి ఆమెను తీసుకెళ్తూ ఉండగా కారులో కొంతమంది వచ్చి ఆమెపై బుల్లెట్ల దాడి జరుపుతారు. వెంటనే కృష్ణ ఆమెను పక్కకు తప్పించి ఒక ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ కూడా కొందరు బుల్లెట్స్ పై వచ్చి వారి కోసం వెతకడంతో ఆమెను వేరే ఇంటికి తీసుకెళ్తానని అంటాడు. ఆ రోజు నుంచి కృష్ణకి కష్టాలు విచిత్రంగా ఎదురవుతాయి. తన ఫ్రెండ్ సుధాకర్ వచ్చి తనకు ఇవ్వవలసిన 500 రూపాయలు తిరిగి ఇవ్వాలని అడుగుతాడు. సుధాకర్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక 500 ఇచ్చి అతన్ని పంపేస్తాడు. గడ్డం గీయించుకోవడానికి మంగళ షాపుకు వెళ్ళిన కృష్ణకు అక్కడ కూడా మంగలి ఇప్పుడే అరగంట క్రితం వచ్చి గడ్డం గీయించుకున్నారు కదా, మర్చిపోయారా అని అడుగుతాడు. మంగలి మాటలకు కృష్ణ విశాలంగా నవ్వాడు. నీకో విషయం చెప్తాను, కంగారు పడుకు. అచ్చం నాలాగే ఉండేవాడొకడు ఈ చుట్టుపక్కల తిరుగుతున్నాడులే. కావాలనే నేనొచ్చే టైంలోనే వచ్చి నిన్ను మోసం చేసి ఫ్రీగా షేవింగ్ చేసుకుని వెళ్ళిపోయినట్లున్నాడు. అదే అరువు పెట్టి. నేను మాత్రం ఆ డబ్బు చచ్చినా ఇవ్వను. మంగలి మరింత బిగ్గరగా నవ్వాడు. అదేదో సినిమా కథలా ఉంది సార్ మీరు చెప్పేది. అయితే అయి ఉండొచ్చు, కానీ నాలాంటి వాడొకడు అందరినీ మోసం చేస్తూ తిరుగుతున్నట్లు మాత్రం నాకు తెలుసు. పొద్దున్న నీ దగ్గరకొచ్చి గడ్డం చేయించుకు వెళ్ళింది వాడే. మంగలి మురళి గడ్డం మీద చెయ్యి వేసి ఎగిరి గంతేశాడు. భూకంపం వచ్చిన వాడిలా అదిరిపోయాడు. పక్కనున్న కస్టమర్, ఆయన పేరు నరసింహం, ఇదంతా విచిత్రంగా చూస్తున్నాడు. దెయ్యాన్ని చూస్తున్నట్టు కళ్ళప్పగించి మురళికేసి చూస్తూ చివరికి ఎలాగో నోరు విప్పి అన్నారు, సార్ నేనే గడ్డం గీశాను సార్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో అరగంటలో గడ్డం తిరిగి మొలవడం ఇదే మొదటిసారి నేను చూడటం. మురళి విసుగ్గా, చెప్పడం లేదు, నాలాగే ఇంకెవరో ఉన్నారని అన్నాడు. సార్, మంగళ అనేవాడు మొహానికి దగ్గరగా వచ్చే మొట్టమొదటి వ్యక్తి. నా చేతులతో నేను చేశాను సార్ షేవ్. ఇదే షేపు, ఇదే క్రాఫ్, వాచీ స్ట్రాప్తో సహా అచ్చంగా ఇదే సార్. ఎగ్జైట్ అయిపోకు. అసలు డూప్లికేట్ గాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నీకైతే నా పేరు మీద అరువు పెట్టలేదు కదా? లేదు సార్. పైగా 5 రూపాయలు బక్షీస్ కూడా ఇచ్చాడు. అయితే ఇదేదో పెద్ద వ్యవహారమే అయ్యుంటుంది. డబ్బు కోసం కాదు, చూస్తాను అంటూ లేచాడు. సార్, గెడ్డం ఈ రోజు నుంచి గెడ్డం పెంచుతాను, అదైనా డిఫరెన్స్ ఉండని అని వెళ్ళిపోయాడు. చాలా చిత్రంగా ఉందే అన్నాడు నరసింహం. చిత్రమేమిటి సార్, మీరు నమ్మరు, అచ్చుగుద్దినట్లు ఒకే పోలిక. సర్లే, షేవింగ్ క్రీమ్ ఎండిపోతుంది, ముందు దీని సంగతి చూడు అన్నాడు నరసింహం. పోలీస్ స్టేషన్ గోడలు పోలీసుల్లాగే నిస్తేజంగా ఉన్నాయి. టేబుల్ ముందు రైటర్ ప్రతిరోజులాగే నిద్రపోతున్నాడు. సార్, హలో గట్టిగా అరిచాడు మురళి. రైటర్ ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు. ఎదురుగా ఉన్న స్టూడెంట్ లాంటి కుర్రాన్ని చూసి విసుగ్గా, ఏం కావాలి అని అడిగాడు. మురళి ఒక కాగితం అతడు ముందుకు తోసి, కేసు ఒకటి రిజిస్టర్ చేసుకోవాలి అన్నాడు. కేసా? అవును. రైటర్ నిర్లక్ష్యంగా కాగితం అందుకుంటూ, ఏం కేసు అన్నాడు. ఇంపెర్సనేషన్. రైటర్ నిద్రమత్తు వదిలిపోయింది. వాట్ అని అరిచాడు. నాలాగే ఒకడు ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ నా పేరు ఉపయోగిస్తూ మోసం చేస్తున్నాడు అంటే అర్థం కానట్టు అడిగాడు. నా స్నేహితుడి దగ్గరికి 4 రోజుల క్రితం వెళ్ళి 400-500 అప్పు తీసుకున్నాడు. ఎందుకు ఇచ్చాడట నీ స్నేహితుడు? అతను నా ప్రాణ స్నేహితుడు. సాధారణంగా అవసరం వస్తే ఒకరికొకరు తప్పక సహాయం చేసుకుంటాం. అయితే మాత్రం ఎవడో వెళ్ళి నీ పేరు చెబితే ఇచ్చేయటమేనా? అతడు నా పేరు చెప్పలేదు విసుగ్గా అన్నాడు మురళి. మరి నేనే తను అన్నాడు. రైటర్ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుని, ప్రాణ స్నేహితుడు అంటున్నావు? నీలా వేషం వేసుకున్న వాడిని ఆ మాత్రం గుర్తుపట్టలేడా అన్నాడు ఎగతాళిగా. గుర్తుపట్టలేదు, అందుకే ఈ రిపోర్ట్. రైటర్ కంప్లైంట్ చదవబోయి ఇంగ్లీష్లో ఉండడం చూసి
ఆ ప్రయత్నాన్ని విరమించుకుని నేను నమ్మను అన్నాడు. నేనే మీ స్థానంలో ఉంటే నేను నమ్మను, కానీ జరిగిందది. రైటర్ ముందుకు వంగి పెద్ద రహస్యం శోధించిన వాడిలా నువ్వు కుర్రవాడివి అన్నాడు. చాలా నేర్చుకోవాలి నువ్వు అని కూడా. ఏమిటి, నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడు? ముందు నేను అలాగే అనుకున్నాను. కానీ వాడు పొద్దున్న నేను రెగ్యులర్గా వెళ్ళే మంగళ షాపుకు వెళ్ళి గడ్డం గీయించుకున్నాడు నా పేరు మీద. నేను నమ్మను, కానీ జరిగిందది. రైటర్ కాగితం ఫైల్లో పెడుతూ సర్లే చూస్తాంలే అన్నాడు. మురళి కుర్చీలోంచి లేవకుండా అంతేకాదు, వాడు ఇంకో పని కూడా చేశాడు అన్నాడు. ఏమిటి? రాత్రి నాకు మత్తుమందిచ్చి గదిలో ప్రవేశించి నా గడ్డాన్ని నీట్గా షేవ్ చేశాడు. నేను నిజంగానే ప్రొద్దున్న మంగళ షాపుకు వెళ్ళానని నాకే భ్రమ కలిగించడానికి. రైటర్ మొహంలో వర్ణించ వీల్లేనటువంటి భావం కదలాడింది. ఇది పోలీస్ స్టేషన్ అన్నాడు. ఏడిపించడానికి, ఆడుకోవడానికి ఇది అబ్బాయిల హాస్టల్ కాదు. తెలుసు అన్నాడు మురళి అదే స్వరంతో. ఇదంతా ఏదో పెద్ద ఎత్తు మీద ఎవరో నన్ను ఒక పెద్ద కేసులో ఇరికించడానికి వేస్తున్న ప్లాను అని నాకు తోస్తుంది. ఎటువంటి కేసు? మురళి కుర్చీలోంచి లేచాడు. అది ఆలోచించవలసింది పోలీసులైన మీరు. అతడికి ఎవరి మీదైనా కక్ష ఉండి ఉండవచ్చు. అందరూ చూస్తూ ఉండగా వాళ్ళని హత్య చేయవచ్చు. ఆ కేసు నా మీదకి రావచ్చు. అలాంటిది జరగకుండా ఉండడానికే ఈ రిపోర్టు. వెళ్ళొస్తాను అంటూ గుమ్మం వైపు నడిచాడు. మాట. మురళి ఆగి తల తిప్పాడు. నేను నీకో సలహా ఇవ్వనా? ఏమిటన్నట్లు చూశాడు మురళి. డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువగా చదవక. మురళి మొహం ఎర్రబడింది. నేను మీకో సలహా ఇవ్వనా అన్నాడు. ఏమిటి? పక్క డ్రాయర్ సొరుగు తీసినా మెలకు రానంతగా ఎప్పుడూ డ్యూటీలో ఉండగా నిద్రపోకండి. పోలీస్ స్టేషన్లోనే దొంగతనం అని పేపర్లో పడగలదు. ఇదిగో మీ కలం అని జేబులోంచి దాన్ని తీసి బల్ల మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. రాధ 5 అడుగుల 1 ఇంచు పొడవు, సన్నగా నాజూగ్గా ఉంటుంది. ఆ అమ్మాయి మొహం ఎలా ఉంటుందో చాలామందికి తెలీదు. కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి తల బాగా వంచేసుకుని వెళ్తూ వస్తూ ఉంటుంది. స్నేహితులకు మాత్రం ఆ అమ్మాయి సోగకళ్ళు, పోకచెక్క నోరు అంటే తెగ ఇష్టం. ఇష్టమంటే మరో అర్థంలో కాదు, ఇష్టం అంటే తెగ చూడాలనిపించేదన్నమాట. ఒక సాయంత్రం రాధ పసిగట్టింది. తన వెనక ఎవరో వస్తున్నారని. ఆ అమ్మాయి తల తిప్పకుండానే, కళ్ళు కదల్చకుండానే ఇలాంటి విషయాలు పసిగట్టేయగలదు. రాధ సన్నగా వణికింది. ఇలాంటివి కొత్త. అసలు తనను కూడా అనుసరిస్తారని ఆ అమ్మాయి కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు. పొద్దున్నే 5ంటికి స్నానం చేసి తులసి చెట్టు ముందు దీపం వెలిగించి చదువుకు కూర్చోవడంతో ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం కాళ్ళకి పసుపు రాసుకోవడం, ఏ చిన్న తప్పు జరిగినా లెంపలు వేసుకుని కృష్ణ కృష్ణ అనుకోవడం ఆమె అలవాటు. అటువంటి రాధమ్మ వెనక ఎంత అల్లరి పిల్లాడైనా ఎలా పడతాడు? పడగలడు. కానీ పడ్డాడు. ఆ విషయం తెలుస్తూనే ఉంది. రాధకి ఏడుపొచ్చింది. ఆ అమ్మాయికి ఈ అనుభవం భయంగా ఉంది. కృష్ణ కృష్ణ, ఈరోజు నా అలంకరణలో ఏదో లోపం ఉన్నట్టుంది. అందుకే ఎవరో కుర్రవాడు ఇలా చేస్తున్నాడు. నన్ను మన్నించు తండ్రి అనుకుంది. అంతలో ఎదురుగా ఒక స్నేహితురాలు రావడం కనిపించి ప్రాణం వచ్చింది. ఒసేయ్ అనబోయి అంతలో ఎవరైనా వింటారని గబగబా అటువైపు నడిచింది. అంతలోనే అనుకోని సంఘటన ఒకటి జరిగింది. వెనక వస్తున్న కుర్రవాడు వేగంగా ముందుకొచ్చి ఆమె భుజాలు పట్టుకుని వెనక్కి తిప్పి ఆమె కెవ్వును అరిచే లోపులో బుగ్గ మీద గట్టిగా ముద్దెట్టుకుని మిగతా జనం అలర్ట్ అయ్యే లోపులో అక్కడి నుంచి మాయమైపోయాడు. రాధకి భూమి గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆమె స్పృహ తప్పి పడిపోయేదే. కానీ అదృష్టవశాత్తు ఎదురుగా వస్తున్న స్నేహితురాలు పలకరించింది. ఇక్కడ ఎక్కువసేపు ఇలా నిలబడితే జనం గుంపులుగా పోగై మనల్ని వింత మృగాల్ని చూసినట్టు చూస్తారు. తొందరగా వెళ్ళిపోదాం నడు అని కంగారు పెట్టింది. అదృష్టవశాత్తు ఎక్కువ మంది జనం పోగవలేదు. ఉన్న కొద్ది మంది కలియుగ మహిమ అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు సాగిపోయారు. రాధకి
సానుభూతి చూపిద్దామనుకున్న వాళ్ళు మాత్రం ఆ అవకాశం పోయినందుకు బాధపడ్డారు. భూమి రెండుగా చీలిపోతే బావుణ్ణు అనిపించింది రాధకి. రోడ్డు మీద అందరూ తననే చూసి నవ్వుతారన్న భావన ఆమెను కుంచింపచేస్తుంది. పక్కన గాని స్నేహితురాలు లేకపోతే ఏమయ్యేదో పరమాత్మకే ఎరుక. వాడి పని పడదాం లేవే అందా స్నేహితురాలు కసిగా పళ్ళు కొరుకుతూ. అంత బాధలోనూ రాధ ఆశ్చర్యంగా తలెత్తి, వాడు నీకు తెలుసా అని అడిగింది. ఎందుకు తెలీదు, మా అన్నయ్య స్నేహితుడే. ఆ దౌర్భాగ్యుడి పేరు మురళి అంది. గర్ల్స్ వెయిటింగ్ రూమ్ చాలా సందడిగా ఉందా రోజు. గది మధ్యలో రాధ దిగాలు పడి కూర్చుని ఉంది. ఎంత ధైర్యం! నేనైతేనా వాడి మొహాన్ని చట్నీ చేసేదాన్ని అంది శ్యామల కోపంగా. నేనైతే గట్టిగా కేక వేసి ఆ రోడ్డు మీదే చావగొట్టేదాన్ని అంది రాజేశ్వరి. నేనైతే సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానిని. అయినా వాడలా బయట పట్టుకుని లాగుతూ ముద్దు పెట్టుకుంటుంటే నువ్వెలా ఊరుకున్నావే? నిజంగా నువ్వు రాధవు, వాడు కృష్ణుడు అనుకున్నావా ఏమిటి అంది సీత. రాధ దీనంగా తలెత్తి చూసింది. నేనేం చేయను, కాళ్ళు చేతులు ఆడలేదు నాకప్పుడు. హరికథలు చెప్పుకు, అంత పిరిగిదానివి కాలేజీలో ఎందుకు చేరావు? గీతాశ్రమంలో చేరాల్సింది. రాధ మాట్లాడలేదు. ఇదిగో రాధా, ఇవాళ నిన్ను ఇంత గొడవ చేసినా కూడా వాడిని వదిలేస్తే రేపు మమ్మల్ని కూడా ఇలాగే ఆటలు పట్టిస్తాడు. ఏమైనా సరే మనందరం వెళ్ళి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇద్దాం అంది శ్యామల మళ్ళీ. అమ్మో, ప్రిన్సిపల్కి రిపోర్టే? భయంగా అంది రాధ. ఏ, ఎందుకు భయం? ప్రిన్సిపాల్ ఏం మింగేస్తాడా? అది కాదే, వాడా కోపం పెట్టుకుని మళ్ళీ అల్లరి పెడితే అప్పటి సంగతి ఏమో గాని రిపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం రోజు నిన్నిలాగే అల్లరి పెడతాడు. అఫ్కోర్స్ నీకిష్టమైతే మేమేం చేయలేమనుకో. అంత మాటనికే ఏడుపొస్తుంది అంది రాధ బిక్కముఖం పెట్టి. అలా అయితే మరి ఇంకో పని చేస్తావా? ఏమిటది అనుమానంగా అడిగింది. వాడిప్పుడు క్లాసుకు వెళ్తాడు కదా, మన రూమ్ దగ్గరకు రాగానే వాడి దగ్గరకు వెళ్ళి లాగి చెంపదెబ్బ కొట్టు. రాధ ఉలిక్కి పడింది. అమ్మో, ఇంకేమైనా ఉందా అంది కళ్ళు పెద్దవిగా చేసి గాబరాగా. ఇదిగో రాధా, మర్యాదగా చెప్పు, మేం చెప్పినట్లు చేస్తావా లేకపోతే మేం ఆఖరిని చెప్పిందే నిజమనుకోమంటావా? ఏమిటి, అసలు నీకే ఇదంతా ఇష్టమని మీకు నమస్కారం పెడతానే, నన్ను ఏడిపించకండి. నీకు ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు, మేమంతా నీ పక్కన ఉంటాంగా. పోనీ ఆ చెంపదెబ్బ కూడా మీరే కొట్టకూడదు? ఇంకా నయం, నీ బదులు మమ్మల్నే ముద్దు పెట్టించుకోమన్నావు కాదు. అది కాదే. ఇదిగో రాధా, ఇంకేం మాట్లాడుకు, నువ్వు వాడి చెంప పగలగొట్టి తీరాల్సిందే. మురళి వాళ్ళుంటున్న హాస్టల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత పేరు రామలింగం వార్డెన్. రామలింగంతో ప్రత్యేక తరహా ఫిలాసఫీ. హాస్టల్ కుర్రాళ్ళు మొదటి 1-2 సంవత్సరాలు చాలా నమ్రతగా ఉంటారు. తర్వాత చచ్చినా మాట వినరు. అందుకని మొక్కగా ఉండగానే వాళ్ళని వంచాలి. మురళిలాగా మానులైతే కష్టం. అది అతడి ప్రిన్సిపల్. సామధాన భేద దండోపాయాల్లో ఏదైనా సరే ఉపయోగించి హాస్టల్ పిల్లలందరినీ అదుపులో పెట్టాలి అని అతని తాపత్రయం. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఇవ్వచ్చు. మచ్చుకి ఎదురుగా నిలబడిన కుర్రాడిని ఓరకంటతో చూస్తాడు రామలింగం. అతడు కొత్త పక్షి అని తేల్చుకోగానే ఎస్, వాట్ డూ యూ వాంట్ అంటాడు ఇంగ్లీష్లో. సాయంత్రం మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది సార్, అంచేత రాత్రి లేటుగా రావడానికి పర్మిషను నమ్రతగా అడుగుతాడు కుర్రాడు. రామలింగం మాట్లాడడు. సాధారణంగా ఇటువంటి వాటిని సామరస్యంతోనే ఛేదిస్తాడతను. ఏమిటి, మీ సొంత బాబాయ్ కూతురు పెళ్ళా? అవును సార్, సిటీ కమ్యూనిటీ హాల్లో. రామలింగం తలదించుకుని రిజిస్టర్ ఫిలప్ చేస్తూ అతని వంక చూడకుండానే నీకో సంగతి చెప్పనా అంటాడు నెమ్మదిగా. చెప్పండి సార్, ఏమిటది? ఉత్సాహంగా నిండుతుంది స్టూడెంట్ కంఠంలో. మా సొంత బాబాయ్ కూతురు పెళ్ళి కూడా ఇవాళ సాయంత్రమే జరుగుతుంది. ఇక్కడ వరకు సజావుగానే సాగుతుంది సంభాషణ. అలాగా సార్, అయితే మీరు వెళ్తున్నారన్నమాట? లేదు, ఎందుకనో తెలుసా? గంభీరంగా ఫోజిస్తాడు రామలింగం. ఆ కుర్రాడు ఏదో చెప్పబోయేంతలో బహుశా మీలాంటి సుత్తిగాడిని పిలిచి ఉండరు సార్ అంటూ గది కిటికీ బయట వైపు నుంచి ఓ గొంతు వినిపిస్తుంది.
రామలింగం మరుక్షణం చిరుతుపులిలా కిటికీ దగ్గరకు ఎగిరి దూకి బయట నుంచి అలాంటి బేవర్స్ వాగుడు వాగిన కుర్రాడిని గుర్తుపట్టాలని ప్రయత్నిస్తాడు. అయితే ఆ కుర్రాడు చిరుతుపులి కంటే ఎక్కువ వేగంగా ఎగిరి దూకగల జంతువులా ఆ పాటికే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతాడు. ఈ వ్యవహారం అంతా చూస్తున్న కుర్రాడికి నవ్వాగలేదు. దాంతో రామలింగానికి అరికాలు మంట నెత్తికెక్కి, నువ్వు పెళ్ళికి వెళ్ళడానికి వీల్లేదయ్యా, పర్మిషన్ ఇవ్వను. ఒకవేళ నాకు తెలియకుండా వెళ్దామనుకుంటున్నావేమో, సాయంత్రం అటెండెన్స్ తీసుకుంటాను, జాగ్రత్త అంటాడు. కానీ ఒక్కోసారి ఈ ప్రసహనం ఇంత సులభంగా ముగియదు, ముఖ్యంగా మురళి గ్యాంగ్తో. రూమ్లోకి ప్రవేశించిన కనకారావుని అనుమానంగా చూస్తూ ఏం కావాలి అని అడిగాడు రామలింగం. కనకారావు మురళి గ్యాంగ్ మనిషి అని తెలుసు. మా ఫ్రెండ్, అదే విన్సెంట్ గాడు లేడండి, అదే స్పోర్ట్స్మెన్, మీరు చూసే ఉంటారు. ఆగస్ట్ 10న హాస్టల్కి వచ్చాడు, మీరు కూడా చూసే ఉంటారు. గళ్ళ చొక్కా, టైట్ ప్యాంట్. రామలింగానికి చిరాకేసింది. సంగతి ఏంటో చెప్పు అన్నాడు విసుగు అణుచుకుంటూ.